హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అయితే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అలాగే అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈ రోజుకు మన బర్డ్స్ వచ్చేసి 32వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 8 అవుతుంది. సో నేను 8 గంటలకు షెడ్యూల్లోకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం రావడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటంటే పరదా మేనేజ్మెంట్ గురించి అయితే మీకు తెలియజేస్తాను. ఇప్పుడు పరదాలు అనేటివి నేనైతే దించే ఉంచాను. ఇప్పుడు పరదాలు అనేది ఎత్తటం లేదు, ఎందుకంటే మన బర్డ్స్ అనేవి పెద్దగా అయిపోయినాయి. సో అదేవిధంగా మనమైతే వన్స్ మార్నింగ్ రాగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసేది ఏంటంటే మోర్టాలిటీ. సో మనకు మోర్టాలిటీ మనకు లేకపోతే మన షెడ్యూల్లో మనకు స్టార్టింగ్ చేసే వర్క్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో రావడంతోనే మన షెడ్యూల్లో మోర్టాలిటీ చూడగానే మనకు ఏమనిపిస్తుంది అంటే అరే వర్క్ ఇవ్వాల. సో ఇలా చూసారా మీరు, ఇప్పుడు మేము రావడంతో సో ఒక బర్డ్స్ అనేది చావడం అయితే జరిగింది, మీరు చూస్తున్నారా. సో ఈ విధంగా అనేది చనిపోవడం అయితే జరిగింది. సో ఇది పెద్దదే. సో ఇలా మోర్టాలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే తీసి ఒక జాలను అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను షెడ్లోకి రావడంతోనే ఒకటైతే మోర్టాలిటీ అయితే తీసేసాను. సో ఇది వీక్ పార్టిషన్లు అనేది మనం అనేది వేసుకోవాలి. సో మీరు చూస్తున్నట్టయితే సో మనకు మోర్టాలిటీ ఇప్పుడైతే 1 2 3 4 5 అయితే ఉన్నాయండి. సో చూద్దాం మళ్ళీ ఏమైనా మోర్టాలిటీ అనేది వెళ్తాయా లేవా అనేది. అంతవరకు అయితే మనమైతే ఇప్పుడైతే పొట్టు అయితే దున్నడం అయితే స్టార్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే పొట్టు దున్నడం అయితే స్టార్ట్ అయితే చేశానండి. సో మన పొట్టు దున్నే పరికరం అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉందండి, 4 కాళ్ళు ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది. అయితే ఇది మనకు అల్కా ఉంది, కాకపోతే దున్నేటప్పుడు ఏంటంటే దున్నుడు వస్తలేదు, మీద వస్తుంది. కాబట్టి నేను కొంచెం ఇట్లా కవర్లో కొంచెం మట్టి వేసుకొని ఇలా వెయిట్ పెట్టుకున్నాను. సో వెయిట్ పెట్టుకొని ఈ విధంగా అనేది నేను అయితే చేస్తున్నాను. సో మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. సో మీ ఫార్మ్లో ఏ పరికరంతో యూజ్ చేస్తున్నారు, ఇంకా దీనికంటే ఇంకేమైనా సులువైన పరికరం ఇట్లా ఉందా? సో అవైలబుల్ ఉంటే చెప్పండి. సో నేను కూడా చాలా మటుకు యూట్యూబ్లలో చూస్తున్నాను, చాలా మటుకు కొన్ని వేరే కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో మన షెడ్లో అనేది ఈ విధంగానైతే ఉన్నదండి. సో నేను దీంతోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే 30 డేస్ దాకా కూడా మనము 35 డేస్ దాకా కూడా ఇప్పుడు నేను కాళ్ళతోనే దున్నొచ్చు. ఎట్లయినా మనకి ఇది ఉంది కాబట్టి దీంతోనే మనం ఈ విధంగా చేస్తాను. మనకు ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుందండి మన షెడ్డు, 8000 షెడ్డు. సో 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది మనకు. సో ఇది కంప్లీట్ అయిపోయాక సో వాటర్ ఉన్నాయి కదా, సో వాటర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనమైతే లిటర్ ర్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లిటర్ ర్యాకింగ్ కంప్లీట్ అయిపోయాక వాటర్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో వాటర్ కూడా మనమైతే క్లీన్ చేసేసాము. మీరు చూస్తున్నట్టయితే చూసారా, ఈ విధంగా మన వాటర్ అనేది క్లీన్ అయిపోయింది. వాటర్ కంప్లీట్ అయిపోయాక మనకు సూపర్వైజర్ అనేది నిన్న ఒక మెడిసిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ మెడిసిన్ అనేది మనం ఇంతకుముందు బ్యాచ్లో కూడా మనము 38కు వాడినాము, కెనోటాక్స్ అని. సో ఆ మెడిసిన్ ఏందనేది మీకు చూపిస్తాను. మెడిసిన్ వచ్చేసి ఇదేనండి. మీకు ఇంతకుముందు బ్యాచ్లో కూడా నేను దీని గురించి చెప్పాను, సో మళ్ళీ చెప్తున్నాను. ఇదే అండి కెనోటాక్స్. సో దీని మెనూ ఉంటుంది చూడండి మీరు, మీకు ఇలా దేనివల్ల ఏం ప్రాబ్లం అనేది అన్నీ ఉంటాయి. సో ఫీడ్ ఇంటేక్ బరాబర్ చేస్తుంది. మళ్ళీ ఒకటి వచ్చేసి ఏంటంటే ఫీడ్ మోషన్ కాదు, ఇంకోటి వచ్చేసి ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ, అండ్ కిడ్నీలు ప్రాబ్లం ఉన్నా, ఇంకోటి వచ్చేసి ఏంటంటే లివర్ మీద మచ్చలు గిట్లా ఏదైనా ఉన్నా కానీ సో దీని ద్వారా అనేది క్యూర్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మరణాల శాతం తక్కువ ఉంటాయి. దీనివల్ల మనకు ఉపయోగమే. సో ఇంతకుముందుకు వ్యాక్సిన్ అయితే నేనైతే 38 డేస్కు సో మోర్టాలిటీ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ కాగానే మన సార్ అనేది ఇది తెచ్చి
2 days వాడమన్నాడు. సో నేనైతే 2 days వాడిన తర్వాత మనకు మోటాలిటీ అనేది కంట్రోల్ అయింది. సో అందుకనే ముందు జాగ్రత్తకు ఇప్పుడు సార్ ఏమంటుండంటే ఇప్పుడు 32 ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను 2 days. 5 లీటర్ అండి అది వచ్చేసి మనకు 5 లీటర్లో మనం 2.5 లెక్క. సో 2 days అయితే నేనైతే వాటర్ డోస్ అనేది సో ఇందులోనే మిక్స్ చేసుకొని సో ఒక్కొక్క వాటర్కు ఒక్కొక్క డబ్బా లెక్క 50 ml లెక్క ఇట్లా పోసుకుంటాను. సో మొత్తము సో ఎందుకంటే మనకు ఆటోమేటిక్ నెప్పలు లేవు కదా. సో నెప్పలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెప్పలకు డైరెక్ట్ ట్యాంకుల్ని మనము ఒక 500 వాటర్ పెట్టేసుకొని ఇది కలుపుకున్నారంటే అది 1 hour ఇట్లా ఇంటేక్ చేస్తాయి. సో అలా ఇంకా మంచిది ఉంటుంది. సో ఇది ఏంటంటే డైరెక్ట్ మనం వాటర్ ఇందులో పోస్తాం కాబట్టి సో ఇది 1/2 hour కంప్లీట్ అయిపోతుంది. సో అది బెటరు నాకు తెలిసిన మటుకు. సో మనకు లేదు కాబట్టి సో ఇందులో ఈ విధంగా ఉన్నోళ్ళు కూడా సో వాటరు సపరేట్ 500 లీటర్ వాటర్ ఉన్నోళ్ళు సో అందులో కలుపుకొని మనము ఇచ్చుకోవచ్చు డోస్ లెక్క. ఓకేనా. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు డైలీ అయితే రొటీన్గా అయితే మనం అయితే వాటర్ శానిటైజర్ అనేది చూసుకోవాలి. ఇంకోటి ఆక్వా ట్యాబ్లెట్ అనేది ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడైతే నేను ఈ మెడిసిన్ వాడుతున్నా కాబట్టి అస్టిక్ యాసిడ్ అనేది సో ఈరోజు అయితే నేను వేయటం లేదు. ఎందుకంటే ఈ మెడిసిన్ వేసినప్పుడు ఆ మెడిసిన్ అనేది యూజ్ చేసుకోవద్దు. ట్యాబ్లెట్ అనేది రన్నింగ్ ఉండాలి కానీ అస్టిక్ యాసిడ్ అనేది యూజ్ అయితే చేసుకోవద్దు. సో ఈరోజు కంప్లీట్ అయిపోతే సో రేపటి నుంచి మళ్ళీ నేను అస్టిక్ యాసిడ్ అనేది ట్యాంకులు అనేది యూజ్ చేసుకుంటాను. ఓకేనా. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.